సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి నేను చేసిన మెంతి కూర, బర్రెల పాలు అన్నీ గోకి ఎలుకలు అన్నీ చేసేసినాయి కదా. సో వీటి తర్వాత ఏంటంటే మొన్నటి నాకు ఒక చిన్న కామెంట్ అనేది ఏంటంటే, మీరు చెప్తే మళ్ళీ ఏమంటారు ఏంటో, సర్లేండి తప్పదు, చెప్పుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండేటట్లేదు. సో అదే ఆలోచిస్తూనే ఉన్నా నేను ఓ 3 డేస్ నుండి. 3 డేస్ అయింది అనుకుంటా కామెంట్ వచ్చి. సో కామెంట్లో ఏంటంటే, సుబ్బు మామూలుగా పీజీ చేసింది కదా, వాళ్ళ ఫ్రెండే అనుకుంటా, ఎంఎస్సీ చేసి నీకు ఎందుకు ఈ కర్మ పట్టింది అనేటట్టు కామెంట్ పెట్టింది. అంటే అలా మేము గడ్డి గోయినికి వెళ్ళి అందులో సుబ్బుకి వెళ్తూ బాలేపని కూడా అదే గడ్డలు వేసి కూడా గడ్డి గోయినికి వచ్చని చెప్పాను. ఆ వీడియో కింద కామెంట్ పెట్టింది అనమాట వాళ్ళ ఫ్రెండ్. నాకు ఆ కామెంట్ వచ్చినప్పటి నుంచి నిజంగా ఏమైనా సుబ్బుకు అన్యాయం చేసినా, లేకపోతే తన జీవితం ఇంకోలా ఉండేదాన్ని ఇంకోలా ఏమైనా మార్చానా అని అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నా. అంటే ఎలా నిజంగానే తనకు జాబ్ చేసే ఇష్టంగాను అలాంటివి ఉన్నాయా లేకపోతే ఏంటి అని నేనైతే చెప్పాను ఫ్రెండ్స్. నా తప్పు లేకుండా అయితే తను జాబ్ చేసుకొని వాళ్ళకి చెప్పాను. తను చేయకపోతే దానికి నేను చేశాను. చెప్పండి, మా ఊర్లో ఈ వాలంటీర్లు వచ్చినప్పుడు చేసుకొని చెప్పినాను. తర్వాత ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్ట్ వచ్చినప్పుడు చేసుకొని చెప్పినాను. తర్వాత కావాలంటే తను పీజీ చేసిందా, టీచింగ్ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా టీచింగ్ చేయడానికి కానీ ఇట్లా అని చెప్పాను. ఎక్కడికైనా ఫ్రెండ్స్ పిల్లలతో పాటు వెళ్తే పిల్లల స్కూల్ అని చెప్పొచ్చు కదా, వెళ్ళదని చెప్పాను. కానీ తను మళ్ళీ నేను ఒక మాట చెప్పినలేండి, ఫస్ట్ నువ్వు నా కాడ భార్య పోస్ట్ని, నా పిల్లల కల్లా తల్లి పోస్ట్ని ఫస్ట్ పూర్తి చేసి తర్వాత నీ ఇష్టం వచ్చిన జాబులు చేసుకొని చెప్పి నేను ఏంటంటే అది చూద్దాం, అడుగుదాం. సుబ్బు లేచినాక నాకైతే అది మనసులో పోవట్లేదు, అడిగి కనుక్కుందాం. అంతేనంటావా? అంతే, ఎవరైనా జాబ్ చేసినా డబ్బుల కోసమే కదా. ఊరికి అడిగి ఆఫీస్ మరేంటి సరే డబ్బు కోసమే కదా. ఏ జాబ్ చేయాలన్నా ఏదైనా డబ్బు కోసమే కదా. సో ఏంటంటే జాబ్ చేస్తే కొంచెం మంచిగా బాగా అనిపిస్తారు. ఇట్లాంటి పనులు చేస్తే కొంచెం చూడడానికి మొరటగా ఉంటాను కొంతమందికి. ఉండింది పిల్లలు పుట్టక ముందుకు ఉండింది, జాబ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లేదు. సర్లే, ఏమన్నా వాలంటీర్ ఉద్యోగం వచ్చి మాట్లాడమంటావా? వాలంటీర్ చేస్తా ఉందో మొక్కం చూడు ఎట్టిందో, సన్న మొక్కం చూడు ఎట్టిందండి. ఫ్రెండ్స్ వాలంటీర్ జాబ్ ఏంటంటే ఇంకా మా ఊర్లోనే. సో ఇంతకు ముందుకు నేను మ్యారేజ్ కాకముందుకు చేసేది ఏంటంటే, నేను చేయకుండా సురేంద్రని చేయొచ్చు. అది మళ్ళీ అది చెప్పు. నేను పేరు నాది, ఊరు నాది, పేరు ఆయనదను. అది కాదులేదు ఫ్రెండ్స్, ఏం లే, జీతం అవి తీసుకుంటుంది, కూలని మాది నేను పని చేయాలంట. ఇంతకు ముందు కూడా ఇదే కండిషన్ పెట్టింది. నేనేం చేయలేను. నువ్వు అవన్నేమో కానీ నాకు ముందు మిషన్ తీసి చాలు. సో మా ఊర్లో ఏది వచ్చినా కానీ చేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఊర్లో అయితే పిల్లల్ని అంగన్వాడీ బళ్ళ వేసి పెట్టేసి వాళ్ళకి కనిపెట్టుకుంటూ, మా వాళ్ళు ఏంటంటే అసలు అంగన్వాడీ స్కూల్లో కూర్చునే టైం కాదు, తిరిగే టైం. అలా అంటారు అంగన్వాడీ వాళ్ళు, మీ కొడుకు చెకింగ్ ఆఫీసర్ అయితే కనుక మాకు చెమటం పట్టిస్తాడు సుబ్బు అంటూ. ఏమంటే తిరుగుతూనే ఉంటాడు, కనీసం మాకు కూర్చుంటే అంత టైం కూడా ఇవ్వడం. అబ్బా నీ కొడుకు చెకింగ్ ఆఫీసర్ అయితే అంటారు వాళ్ళు. అంగన్వాడీ ఆయమ్మ టీచరు. సో యాక్చువల్గా అయితే అంగన్వాడికి మనమే పెట్టుకోవాల్సింది. ఎందుకంటే సురేంద్రనే వద్దనేసరికి నేను ఇంకా కొంచెం డ్రాప్ అయిపోయింది. లేకపోతే అంగన్వాడీ పోస్ట్ ఏంటి అని చక్కగా హ్యాపీగా స్కూల్లో పిల్లలను పెట్టుకుని నేను చక్కగా కూర్చోండి వాళ్ళం. ఊళ్ళో పోస్టులు అయితే ఏదొచ్చినా వదులుకోను. ఎందుకంటే ఊర్లో నేను ఇంతకుముందుకు మ్యారేజ్ కాకముందుకు జాబ్ చేసినది అనమాట. నెలకు 5,000 జీతం తీసుకుని, అంటే నా సిచ్యువేషన్ అట్లా ఉండింది. సో ఏంటంటే 5,000 కోసం నేను 5 ఊర్లు తిరిగేదాన్ని. ఒక్కొక్క ఊరికి 1000 రూపాయలు. దాంట్లో ఛార్జెస్ అన్ని పోగా మిగిలేదు నాకు వచ్చేది. నాకు మిగిలేదు 2,000 ఛార్జెస్ అన్ని పోగా.
అందుకే ఇంకా జాబ్ అంటే నాకు విరక్తి పుట్టేసి సురేందర్కి పెళ్లి చేసుకుంటాను. అప్పట్లో నాకేంటంటే ఎగ్జామ్ ఫీజుకి వీటికి నా ఖర్చులకి వీటికి వాటికి అట్లా చేసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేసి జాబ్ చేసుకుంటుందండి. అన్ని చూడు దాని నుండి ముక్కు కోసం ఎంత కష్టపడుతుందో చాక్లెట్ ముక్కు కాడ. బిస్కెట్లు కొనిచ్చగా పిల్లలకి ఏ ఒకటి పోతావు సీతాఫలం తెచ్చుకుంటావు దండిగా పెట్టుకుంటావు. నేను తెచ్చుకుంది 2 సార్లే, సంవత్సరం మొత్తంలో 2 సార్లు తీసుకొచ్చిన సీతాఫలాలు. 2 సార్లు లెక్క చేసుకో. నువ్వు తెచ్చుకున్నందుకు తప్పనట్లే, నువ్వు తెచ్చుకున్నందుకు వాళ్ళకి తేవచ్చు కదా అంటున్నా. సంవత్సరం మొత్తం వారు తెచ్చినప్పుడు 2 సార్లు నా కోసం తెచ్చుకోకూడదా? ఏ విషయాలు చూడు తెచ్చున్నాడు. ఏంటంటే నిన్నటికి ఈ రోజు కొంచెం బెటర్. గొంతు కింద కూడా కొంచెం నొప్పి తగ్గింది. ఏంటంటే ఇంక బట్టలు నానేయాలి మళ్ళీ. సో ఇంట్లో పని అంత చేసుకున్నా బరువు అనిపించదు, కానీ ఒక బట్టలు ఉతికే పని మాత్రం పెద్ద యాసిడ్కి. నేను ఒక్కరోజు నందుగడ్డ 4 గొప్పలు ఇడిచింది ఒక్క రోజుకే. రాముగాడు నల్లప్పంది మాపినట్టు మాపినాడు బట్టలన్నీ. సురేంద్ర షర్ట్ చూపిస్తానండి మీకు ఎట్లా మార్చిపోయింది. అవన్నీ ఉతికేసరికి నిన్న జ్వరం వచ్చినప్పుడు నాకు ఈ ఒళ్ళు నొప్పులు మొత్తం బయటపడుతుంది. జ్వరం వచ్చినప్పుడు నైట్ అంతా నిద్ర లేదు నిన్న నాకు. అసలు ముఖ్యంగా ఈ చెయ్యి బాగా నొప్పి పెడుతుంది. ఎక్కువ నేను లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయాలండి, రైట్ హ్యాండ్లోనే నా బలం మొత్తం. పోయి 2 ఇంజక్షన్ పడిపించుకున్నా. అది మొత్తానికి అయితే ఇలా ఉంది మీ ఫ్రెండ్ హరిణి. ఎవరే హరిణి? నాకు అసలు ఫ్రెండే లేదు హరిణిలో. నాకు ఉండేది ఎవరు? లలిత. 6th క్లాస్ ఫ్రెండ్స్. 6th క్లాస్ నుంచి 10th వరకు అయితే కనుక కళావతి, చిన్న కళావతి, పెద్ద కళావతి, రచిత, లలిత, భార్గవి, అంజమ్మ వీళ్ళు నాకు 6th క్లాస్ ఫ్రెండ్స్. బాను. ఇంకా ఇంటర్కి వస్తే బాను, వెంకమ్మ, ఈదమ్మ వీళ్ళు ఇంటర్లో. ఇంకా 10th ఫ్రెండ్స్ అయితే ఇందాక చెప్పాను కదా 6th నుంచి 10th వరకు వాళ్ళు. ఇంకా డిగ్రీ ఫ్రెండ్స్ అంటావా? డిగ్రీలో కూడా హరిణి అనే వాళ్ళు ఎవరు లేరు నాకు. డిగ్రీలో శాంతి, ఆదిలక్ష్మి, ఓలమ్మ. శాంతి అంటే ఓలమ్మ. తర్వాత వచ్చేసి అంటే ఆల్మోస్ట్ డిగ్రీలో నాకు అందరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. సుధా, దాసు, ఎవరున్నప్ప నాకు డిగ్రీలో ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్సే పీజీలో వచ్చేసి ఇంకా క్లాస్లో డిపార్ట్మెంట్స్ మారుతాయి కాబట్టి చేంజ్ అవుతారులేండి. సబిత పీజీలో అయితే కనుక సబిత, కళావతి. ఎవరు రబ్బా నాకు తిరుపతిలో ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరన్నా నీ సీక్రెట్ ఫ్రెండ్ లెవెల్. సీక్రెట్ ఫ్రెండ్ లేరు ఏం లేదు. నేను పట్టుమంట కరెక్ట్గా చదివింది తిరుపతిలో 3 నెలలే. ఎందుకంటే మెస్ ఫీజు కట్టలేక ఇంటి దగ్గర ఉంటాను. నువ్వు నాకు లైన్ వచ్చాను ఇంటి. సో మొత్తానికైతే సుబ్బుకు ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందంట, కానీ అంటే ఫ్యామిలీ పిల్లల కోసం వద్దనుకుందంట. నాకు తెలిసి మీ సుబ్బు ఉద్యోగం చేయకపోవడం బెటరు. ఎందుకు తెలుసా? 4 రోజులు బాగుంటే 3 రోజులు కొట్లాడుతుంది కాబట్టి. అంటే నాకు కొంచెం పని ఎక్కువైంది అనుకో, నా పైన అధికారం కొట్టేస్తా. అంటే దాని అర్థం నన్ను కూడా కొడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దానికి 5 అధికారం నేనే కదా పైన. కొంచెం బరువు అయితే చాలు వచ్చాయి. అందుకోసం నేను సుబ్బు మెంటాలిటీ అర్థం చేసుకొని నీకు జాబు ముందు నా కొడుకులకు మంచి తల్లిగా, నాకు మంచి పిల్లానిగా ముందు ఆ జాబులు బాగా పూర్తి చేయమ్మా,
తర్వాత మీ యవ్వనం మొత్తం అయిపోతుంది. తర్వాత ఏ జాబులన్నీ చేసుకుందులే అని చెప్పిన. ఏం లేదు ఫ్రెండ్స్, జాబులు ఏం చేయదలుచుకోలేదు. మంచిగా ఇంట్లో వుడ్ మిషన్ తీసుకోవడం, స్టిచ్చింగ్ నేర్చుకోవడం. మా ఊర్లో ఇప్పుడు 2 బ్లౌజులకే 400. 2 బ్లౌజులు కొట్టుకుంటే మా ఊర్లో అయితే కనుక రోజుకు 2 బ్లౌజులు కొట్టుకుని చాలా 12,000 వచ్చేది. 400 మా ఊర్లో డైలీ కూలి. అదేంటి మంచి డిజైన్లు కలర్లు అన్ని పెడితే ఒక జాకెట్కి 400 తీసుకుంటున్నారు. అది ఎవరు పెట్టుకుంటున్నాడు? మన ఊర్లో బాగా డిజైన్ పెట్టుకుంటున్నాయి 200 పల్లెటూరు కదా. సో మా ఊర్లో వచ్చేసి దగ్గర 10 మిషన్లు ఉంటాయి ఫ్రెండ్స్. సరిగా నైట్కి కుట్లే లేరు. అందుకే సురేంద్ర సగం బాధ నాకు మిషన్ తెచ్చి, అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్, చినిగిపోతూ ఉంటాయి. ఏంటంటే అవి కుట్టుకోవడానికే ఉంటుంది కదా అని నేను. ఆమె కాకరకాయ ఒక్కరికి కూడా సిద్ధపడుతుందేమో. ఇది ఇదే ఇంకట్ట బర్రెలు ఉన్నాయి, మన సొంత సంపాదన. ఇప్పుడు చూడు, నా హెల్త్ బాగాలేదు 2 days నుంచి. పాలు తాగనికి ఇవన్నీ పాయమ్మ అంట. మే నీకు 2వ సంవత్సరం పడుతుంది మే. రేపు నీకు 2 సంవత్సరాలు పడతాయి. ఇంకా పాలు తాగడమైంది. నేను పాలు మానియాలి. దామాడు 1.5 సంవత్సరంన్నరకే మానుకున్నాడు. పాయమ్మ అంటుంది, అన్ని కింద పెట్టి మళ్ళీ తుడుచుకుంటుంది శుభ్రంగా. వల్ల సర్లే బాయ్. మెంతి కూర నాటేసిన అమ్ములకు. మెంతికి ఫ్రిడ్జ్లోటి సరే బాయ్ బాయ్ బాయ్. మనం మన సంతకు కొనుక్కొచ్చాం కదా 2 కోళ్ళు. సో ఆ 2 కోళ్ళు ఏంటంటే గుడ్లుకి వచ్చాయి. ఇది ఆ కోడి, ఆ పుంజు కోడి అనమాట. వాటికి తొందరగా వస్తాయి. ఈ వారమో రేపు వారంలో ఖచ్చితంగా గుడ్లు పెట్టేస్తాయి అనుకుంటా.